Okay, so me target ఏంటంటే ఇప్పుడు ఇందులో you are supposed to come on here. You're trying to prove there are certain health conditions that will be having impact on heart attack or death because of heart attack. Okay, so let us make it a death ఇచ్చాడు కాబట్టి we consider it as a heart attack వచ్చి death అవుతుంది అవ్వదు అనే దాని మీద కాన్సెప్ట్. నిన్న మీకు చెప్పినట్టు ఇక్కడ you got a two decisions. One is ఇక్కడ 1 ఉన్నప్పుడు ఏంటి అంటే డెత్ ఆకర్ అయిందని, ఇక్కడ 0 ఉంది అంటే డెత్ ఆకర్ అవ్వలేదని. సో ఫర్ ఈచ్ సిచ్యువేషన్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బై డిఫాల్ట్ వాటంతట అవే వస్తాయి, వీటిని రిఫ్లెక్ట్ అయ్యి ఏం లేవు. కాకపోతే ఈ క్యారెక్టర్స్ వల్ల డెత్ అయింది లేనిది మనం కన్ఫైన్ చేయొచ్చు. సో దిస్ బికమ్స్ ఏ డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ అంటే అది దాని అంతటా అదే క్రియేట్ కాదు. సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ ఫ్యాక్టర్ ఈస్ డిపెండింగ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. ఈ వాల్యూస్ ఈ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. Okay, so ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసిన చెప్పని you will be trying to establish some kind of relationship. ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు రిలేషన్షిప్? లెట్ us do some kind of correlation analysis. So I will do correlation analysis. అంటే ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను అన్నమాట. ఒక శాంపుల్ చూస్తే you will understand they are related to each other అని కోరిలేషన్ చేస్తాను. Okay, so let's select it here. Data select చేసుకున్నాం అనుకోండి. So this is total data and labels in the first row. Okay, right. Chalo, this is correlation data. Correlation data ante enti ante data analysis lo correlation antam. Feature selection lo one of the important approach that we use. Feature selection ante so ఎక్కువ ఏ ఫ్యాక్టర్స్ హై ఇంపాక్ట్ ఉన్నాయి మన దాని మీద, అంటే మన టార్గెట్ వేరియబుల్ మీద అనే దానికి బేస్ చేసుకొని. సో దిస్ ఇస్ correlation table. So if you see the relationship between age and age is 1 and it's perfectly correlated. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఏజ్ గ్రో అవుతుంటే ఏజ్ రెండు ఒకటే ఫ్యాక్టర్ కాబట్టి కోరిలేషన్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎనీమియా అండ్ ఏజ్ ఆ రెండింటి మధ్య దెర్ ఇస్ అ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఏంటి? పాజిటివ్ రిలేషన్షిప్. పాజిటివ్ రిలేషన్షిప్ ఎంత ఉంది? 0.08. ఇట్ మీన్స్ దట్ 8% పాజిటివ్. 8% పాజిటివ్ ఇన్ ద సెన్స్ మీ ఏజ్ ఇంక్రీజ్ అయిపోయే కొంది ఒక 8% ఎనీమియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పాజిటివ్ రిలేషన్. ఎనీమియా వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది ఎనీమియా అండ్ ఏజ్ మధ్య రిలేషన్షిప్. యూ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ వేరియబుల్స్. ఈ వేరియబుల్ ఎనీ టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్స్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ ఈ రెండింటి మధ్య రిలేషన్ వేరియబుల్ ఏంటి? ఇది. సో ఏజ్ కి రిలేషన్ వేరియబుల్ ఇది. ఎనీమియాకి ఏజ్ కి రిలేషన్ వేరియబుల్ ఇది. దిస్ వాల్యూ ఇఫ్ ఇట్ ఇస్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్, based on that you can say whether data is positive related and ఈ రెండు పాజిటివ్ గా రిలేటెడ్ నెగిటివ్ గా రిలేటెడ్. ఇఫ్ యూ టేక్ క్రియేటిన్ I don't know like what we call it, phosphokinase. Okay, phosphokinase, I don't know. So we are trying to establish relationship between these two things. We can sense that this is a negative relationship. It means that as the age increases, this creatine XYZ is reduced. It will reduce. Okay. In that way, we establish relationship. If you take this one, anemia and creatine, it is again a negative relationship. What it explains? It says that as anemia increases, this creatine value will decrease. In that way, we understand. కానీ ఇక్కడ ఏంటి, మన టార్గెట్ వేరియబుల్ ఇస్ డెత్ ఈవెంట్. డెత్ ఈవెంట్ అనే దానికి కోరిలేషన్ ని మనం అనలైజ్ చేయాలి. సో డెత్ అండ్ its impact on age, how it is related to age, how it is related to anemia, how it is related to creatine. So there are some positive values. Those positive values explain that death event got positive relation with the target factor. If you can see, the age is positive related. As age increases, death occurs. అది మనకందరికీ తెలిసిన విషయమే. పెద్దోళ్ళ కొద్ది ఖచ్చితంగా అందరూ చనిపోతారు. సో దట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్. సో డెత్ ఈవెంట్ ఏజ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. Anemia కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ ఎనీమియా ఇంక్రీజెస్, ద పాసిబిలిటీ ఆఫ్ డెత్ ఇస్ 6%. సో అగైన్ క్రియేటిన్ ఇంక్రీజ్ అయినా కూడా పాసిబిలిటీ ఆఫ్ డెత్ ఇస్ హై. సో డయాబెటీస్ కి డెత్ కి నెగిటివ్ రిలేషన్షిప్ ఉందంట. సో ఐ డోంట్ నో లైక్, సో బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ సేస్ దట్ ఇట్ గాట్ ఎ నెగిటివ్ రిలేషన్షిప్, బట్ ఇట్ ఈస్ స్టిల్ మైన్యూట్. ఇట్ మీన్స్ దట్ అంత ఇంపాక్ట్ ఏం లేదు డయాబెటీస్ ది డెత్ కి. ఓకే, సమ్ హై బ్లడ్ ప్రెషర్ 0.07. దిస్ ఇస్ serum creatine has got huge impact on is 29, which is ఇక్కడ మనం ఇక్కడ చూసిన వాటన్నిటిలో కూడా this is age is highest. Next highest one is serum creatine.
So this is serum sodium is negatively influencing, and it also got high value 0.19. This factor got less impact, and this factor goes less impact, and this is time. Time is also having high impact, negative impact, but high negative impact. వీటన్నిటిలో కల్లా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, the value speaks a lot. The value is 52, 0.52 is the largest value. So top influencing factor is time. Next top influencing factor is serum creatine. Next top influencing factor is age. In this way you can understand. Okay, you can see that each factor is having certain impact on your target variable. What is your target variable here? The target variable is depth. So we can establish relation, and we can explain how each factor is influencing the target variable. We can create hypothesis. You can say age is having high impact on, as age increases, the death occurrence in possibility of death is high. If this is a statement, you can prove it by using age and death data. Okay, so ఇటువంటి డేటాని మనం అనలైజ్ చేసి we try to prove how we are going to we can prove whether the target variable is getting influenced because of the situations or not. So దీన్ని మనం data set అంటాం. Okay, data set లో we are supposed to choose target variables and dependent variables. Okay, ఇటువంటి data set ఒకటి మనకు అవైలబుల్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఒకవేళ సర్వే కండక్ట్ చేసాం అనుకోండి. సో సర్వే కండక్ట్ చేసినప్పుడు కూడా మనం డేటా సెట్ ని ఇలాగే ఫామ్ చేసుకుంటాం. మేబీ లైక్ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డాక్టర్స్ తీసుకున్నప్పుడు డేటా అంతా కూడా ఇలా ఉంటుంది. సో అంటే సర్వే కండక్ట్ చేసాం అనుకోండి, ఎలా తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ ఫస్ట్ క్వశ్చన్, మేబీ ఆర్ యూ హ్యాపీ. మేబీ ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఎస్ ఆర్ నో, ఏదన్నా ఒకటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, డేటా సెట్ లో ఎస్ అని తీసుకున్నాం. ఎస్, ఆర్ యూ హ్యాపీ, ఆర్ యూ హ్యాపీ. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వచ్చాడు. సెకండ్ క్వశ్చన్, ఐ విల్ టేక్ సెకండ్ క్వశ్చన్, ఆర్ యూ హెల్తీ. రెండు ఆప్షన్స్, ఎస్ నో, ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో ది ఫస్ట్ కాలం, సెకండ్ కాలంలో ఆర్ యూ హెల్తీ. Okay, are you healthy? Here are 2 columns వచ్చేసాయి మనకి. Now we are creating value. For first person who came in, he said that yes. Are you healthy ki no అన్నాడు. Okay, next person, are you yes. సరే, రెండో yes అన్నాడు. థర్డ్ పర్సన్ వచ్చాడు, వాడు yes అన్నాడు, no అన్నాడు. So fourth person, maybe he said first question ki yes, second question ki no. So now we quantify this. Okay, we quantify this. How we quantify it? So are you happy ki yes ఎన్ని సార్లు ఉన్నాయి, are you healthy ki no ఎన్ని సార్లు ఉన్నాయి. సో ఇందులో మనకి ఫ్యాక్టర్స్ ఏంటి, yes, no. So we take yes and we take no. These are 2 row values and these are 2 column values. Are you దీన్ని మనం క్వాంటిఫైయింగ్ డేటా అంటాం మనం. ఓకే, డేటాని మనం క్వాంటిఫై చేయాలన్నమాట. సో క్వాంటిఫై ఎలా చేస్తాం, ఇక్కడ ఆర్ యూ హెల్తీ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ how many times it is, yes, and same formula I use and I try to count it for no. So similarly I will do you can see that are you happy and when we cross check number of people who responded, we understand that 4 people are saying yes and 4 people are saying, 1 person is saying healthy. Okay, so next one, if you speak about
are you healthy and are you happy? No, ఎంతమంది అన్నారు? 3 people said are you healthy ki no, and 0 people said are you happy ki no. Okay, so one percentage of people who are saying yes is, you can say it is 100%. Percentage, this is 25% people are healthy. So in the among the participants we can say etla idi ela vastundi manaki. So percentage lo, if you take this one is equal to this divided by total 4. You say that 100% people are happy and 0% people are unhappy. Okay, similarly when you take this, 25% of the people are healthy and 75% people are unhealthy. So this kind of representation can be made. So if you see this is a theoretical, a nominal data, and this is quantified data. So this is in numbers. What we are doing is whatever the data that we have collected, we quantified it and we try to explain. So we say that if your question is like all people that are happy will be healthy. So this, based on the research, it shows that it is not a true thing, because so when 100% of the people are happy, but only 25% of people are healthy. So based on this, you can make some kind of conclusion. It's a simple data, very sample information. So to make some kind of conclusion like this, you need some kind of data. And this is raw form of data. And this is a data set which is structured properly. If you see, are you happy? And then its related information. Are you healthy? And its related information. Ila data structured ga undi kabatti it made me possible to create a quantified data. As data is quantified, it is possible for me to use some kind of statistical method to explain the data. Okay, so this is the actual format how we follow research approach. So for meer teeskunna research, if you take IoT is going to have good impact on society, so how you can prove it? You can prove it maybe by using survey, I guess. Okay, adi a type of decision teeskovatam kuda meer నేర్చుకోవాలి అన్నమాట. ఎలా IoT కి మనము society good and prove cheyalante, how we are going to approach. So let us do some practical application design chestam, workout avutundo kada cheppanu. If you take some other approach, maybe it might not be helpful. Maybe only when we have some kind of data related to usage of IoT, then only you can decide whether it is good or bad to the society. So you need to perform a data analysis. Oka type of data collect cheyali, aa data ni analyze cheyali. So data analysis chestunam anagane what it is like? It is quantitative analysis. So you make a decision first, then you explain about that concept. Ante first ippudu manam data analysis chestunnam anukondi. So data analysis cheyalani fix ayam anukondi. When we fix about it, so data analysis cheyalani fix avagane, you say that it is a quantitative data, quantitative research method. So quantitative research method అని మనం డిసైడ్ చేసి చెప్పేసుకుంటాం. మరి అప్రోచ్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ లో, లిటరేచర్ రివ్యూలో థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ని బేస్ చేసుకుని యూ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ టైటిల్. నౌ ఆ ప్రూవ్ చేసిన థియరీస్ ని యు ఆర్ టెస్టింగ్ ఇట్. సో వెన్ వి టెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ థియరీస్, దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇస్ కాల్డ్ డేటా డిడక్టివ్ అప్రోచ్. ఓకే, డిడక్టివ్ అప్రోచ్ అంటాం. ఓకే, డిడక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి? ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ థియరీస్ దట్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్. మనం థియరిటికల్లీ వి ప్రూవ్డ్ ఇట్. నౌ యూ వాంట్ టు ప్రూవ్ ఇట్ బై యూజింగ్ ఎ ప్రైమరీ రీసెర్చ్ అప్రోచ్, ఎ ప్రాక్టికల్ అప్రోచ్. సో ఇక్కడ దానికి మనం వీఆర్ యూజింగ్ డేటా సెట్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ యాజ్ యూఆర్ ప్రూవింగ్ థియరీస్, మనకి డిడక్టివ్ అప్రోచ్ ఏం చెప్తుంది? ఫస్ట్ రీసెర్చ్ ఆనియన్లో రీసెర్చ్ అప్రోచ్, రీసెర్చ్ స్ట్రాటజీ, దెన్ యూ విల్ బి హ్యావింగ్ రీసెర్చ్ మెథడాలజీ. ఓకే, ఈ 3 గుర్తెట్టుకోండి. ఫస్ట్ ఏముంటుంది? రీసెర్చ్ అప్రోచ్. సెకండ్ ఏముంటుంది? రీసెర్చ్ స్ట్రాటజీ. దాని తర్వాత ఏముంటుంది? రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది. ఓకే, రీసెర్చ్ మెథడ్ ఉంటుంది. సో దాని తర్వాత డేటా కలెక్షన్, అనాలిసిస్, డేటా కలెక్షన్ మెథడ్స్ అవన్నీ వస్తాయి. సో ఫస్ట్ డిడక్టివ్ అప్రోచ్ అని ఎందుకు చెప్తున్నాం మనం? వీఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ థియరీస్ దట్ ఆర్ రెడ్ ఇన్ ద లిటరేచర్ రివ్యూ పార్ట్. సో యూ మేక్ ఎ డెసిషన్. సో యాజ్ మనకు అర్థమైపోయింది ఏంటి అంటే, వీఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ సమ్ కైండ్ ఆఫ్ థియరీస్. అర్థమైపోయింది కాబట్టి వీ సే దట్ in the as a part of completing a research about IoT and its impact, IoT is good for society. We are supposed to learn some kind of theories and those theories should be proved. So
it is optimal to use deductive approach. Ala manam explanation start chestam. So your selection should be explained first, then you speak about what is deductive research and how it is going to help to solve your research problem. Okay, so that is how we follow. So deductive approach తీసుకున్నాం. Deductive approach తర్వాత next వచ్చేసి research strategy. Research strategy లో when you are proving it theories, you are supposed to create a deductive approach. Deductive approach మరి ఎలా చేస్తున్నాం మనం? Maybe some kind of data analysis చేస్తున్నామేమో, or some kind of observation analysis చేస్తున్నామేమో. Maybe we are developing a application program and so that should be explained. So in this context, we are trying to do some kind of analysis, data analysis చేయాలి. And మీరు data ఎలా కలెక్ట్ చేసుకుంటారు? By using survey or data analytics approach. Data analytics approach లో ఏంటి అంటే మీకు డేటా సెట్స్ అనేవి రెడీగా అవైలబుల్ ఉంటాయి. సర్వేలో ఏంటి అంటే మీరు సర్వే క్వశ్చనీర్ ఒకటి క్రియేట్ చేసి ఆ సర్వే క్వశ్చనీర్ ని మీరు రెస్పాండెంట్స్ కి పంపించి వాళ్ళ రెస్పాన్స్ వచ్చిందాక వెయిట్ చేసి ఆ తర్వాత అందులో ఉన్న డేటాని మనం ఇట్లా ఫ్రీక్వెన్సీ, దీన్ని మనం ఫ్రీక్వెన్సీ టేబుల్స్ అంటాం. హౌ మెనీ టైమ్స్ ఎస్, హౌ మెనీ టైమ్స్ నో, దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఈ టేబుల్ ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లోకి మార్చేసుకున్నాం. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే హౌ మెనీ టైమ్స్ ఎస్, హౌ మెనీ టైమ్స్ నో. దీన్ని అగైన్ వి పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మనం చేయడానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్ యూస్ survey analysis, and it is very difficult for us to collect data related to IoT usage because we don't know who are using IoT and who are not using IoT. So here our best option is to go with data analytics approach, where we can get some kind of data sets related to IoT usage from people. So అలాగే ఇప్పుడు మీరు తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ మనీ లాండరింగ్ టాపిక్ మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం. యాంటీ మనీ లాండరింగ్ మీద మనం రీసెర్చ్ చేయాలి అంటే యూ నీడ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనకి దొరకవు, మనం రీసెర్చ్ చేసినా సర్వే చేసినా మనకు దొరకవు. సో యూ ఆర్ సపోజ్ టు డిపెండ్ ఆన్ ఏ డేటా సెట్ అండ్ డేటా అనాలిసిస్ అప్రోచ్. డేటా అనాలిసిస్ అప్రోచ్ ఏంటంటే డేటా ఎక్విజిషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డేటా సో నిన్న వచ్చేసాం కదా మనం డేటా ప్రిపరేషన్ మెథడ్స్, అవన్నీ కూడా వీ విల్ బి యూజింగ్. అవన్నీ యూజ్ చేసి based on the data that is available at end of the document, on that we perform some kind of research method. So మీ రీసెర్చ్ టాపిక్ ని బేస్ చేసుకుని యూ విల్ బి సెలెక్టింగ్ వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఓకే, సో నౌ యూ గాట్ యువర్ ఓన్ రీసెర్చ్ టాపిక్స్ అలొకేటెడ్ ఆన్ సాటర్డే. ఆ టాపిక్స్ కి సంబంధించి యూ కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. సో మనం సర్వే కండక్ట్ చేయొచ్చు ఆర్ వీఆర్ గోయింగ్ టు యూస్ డేటా అనలిటిక్స్ అప్రోచ్. సో సర్వేకి డేటా అనలిటిక్స్ కి డేటా అనలిటికల్ అప్రోచ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సర్వే మనము వెన్ వీ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద డేటా ఫ్రమ్ సొసైటీ, it is better to use survey. So what people thinking about IoT and anukondi, maybe we can go to some computer departments or computer science departments or people who are using some lavish lifestyle, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం we can collect some kind of survey. అది కూడా పాసిబుల్. సో ఫీజిబిలిటీ ఆఫ్ అవైలబిలిటీ కలెక్షన్ ఆఫ్ డేటా కి ఎంత ఫీజిబిలిటీ ఉందనేది బేస్ చేసుకుని యూ డిసైడ్ వెదర్ యూ గో టు సర్వే ఆర్ నాట్. మనకి డేటా బయట నుంచి రాగలదు అనుకుంటే యూ గో ఫర్ సర్వే. మనకి బయట నుంచి డేటా రాలేదు, మనం వీ షుడ్ యూస్ సమ్ కైండ్ ఆఫ్ డేటా సెట్ దట్ ఈస్ డిఫైన్డ్ బై సమ్ XYZ పర్సన్ అనుకున్నప్పుడు యూ చూస్ డేటా అనలిటిక్స్ మెథడ్. ఓకే, సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఆఫ్టర్ డేటా అనలిటిక్స్ మెథడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ మెథడ్. ఇప్పుడు మనం రీసెర్చ్ అప్రోచ్ డిస్కస్ చేసాం, రీసెర్చ్ మెథడ్ రీసెర్చ్ స్ట్రాటజీ డిస్కస్ చేసాం. నౌ రీసెర్చ్ మెథడ్. Research method, we clearly see that whatever the data set that is available, our data set ni, this is the data set that is available. Okay, so this is the data set that is available. Dini nenu em chesanu, I quantified it. You can see this. This is quantification of data. Quantify chese I can establish relationship between two different variables. So this explains how data is distributed and how data is establishing relationship between various factors. అంటే ఇక్కడ మనం whatever the type of data, it is a theoretical data or numerical data, we can transform it into quantify it into numbers and we can perform analysis to come out with results. So ఈ type of approach మనం యూజ్ చేయాలి ఖచ్చితంగా to prove the document. So we call it a quantitative research approach. Okay, we mostly depend on అంటే డేటా అనాలిసిస్ కండక్ట్ చేసేటప్పుడు క్వాంటిటేటివ్ రీసెర్చ్ అప్రోచ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ అప్రోచ్ లో we use various tools. ఓకే, లీనియర్ రిగ్రెషన్ కానీ, లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ, ఆర్ చీ స్క్వేర్ టెస్ట్, ఇలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం యూజ్ చేసి we try to prove the topic and we try to explain how the data is distributed. So for example, data మనం ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ కాకుండా you cannot explain things.
ఓకే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లైక్ డేటాని మనం ఇట్లా ర్యాండమ్గా డేటా క్రియేట్ చేసుకోవచ్చు. ఐ డిడ్ లాట్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో అలా ర్యాండమ్గా క్రియేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు డూ అనాలిసిస్, ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, let me take ఈ values ని తీసుకొని we try to perform linear regression analysis or ANOVA create చేస్తాం చూడండి. సో ANOVA 2-factor ANOVA రిగ్రెషన్ లోనే ఆల్రెడీ ANOVA కూడా వచ్చేస్తుంది. regression analysis. So this is y range target variable and these are x range. Okay, and it contains label, confined level, and now I click OK. It generates ANOVA. So this is ANOVA. ఇప్పుడు మనం ఈ డేటా చూసామనుకోండి, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇందులో మనకి R² వాల్యూ అని ఉంటుంది. R² వాల్యూ, ఈ వాల్యూ ఏం చేస్తుందంటే డేటా ఫిట్నెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే రిలేషన్షిప్స్ వచ్చాయో, ఏదైతే రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిందో అది మీ డేటాలో ఉన్న, అంటే ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ డేటాలో ఓన్లీ 37% డేటాకి ఇట్ కెన్ బి అప్లైడ్. అంటే ఇట్ ఈస్ యాక్యురేట్, 37% యాక్యురసీ వస్తుంది, విచ్ ఇస్ పూర్ యాక్యురసీ. ఓకే, సచ్ డేటా వి కెనాట్ కన్సిడర్ ఫర్ రీసెర్చ్. అండర్స్టూడ్? సో ఇలా కొంచెం ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని మనం క్వాంటిఫికేషన్ అంటాం. ఇక్కడ మనం వీ కెన్ ఎస్టాబ్లిష్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నిటిని బేస్ చేసుకొని వీ కెన్ డిసైడ్ వాట్ కెన్ బి ఏ డెత్ రేట్ వాల్యూ. ఓకే, డెత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు regression equation creates death rate is equal to this value plus platelets value into this, serum creatinine value into this. In this way we can define like linear regression equation create cheyadam very easy. Okay, inta simple ga manam regression analysis manam create cheyachu. You can see that the significance is high, 32. That means these values have high significance on the data. But if you see the fitness, when R² value accuracy only 37.5%, which is poorest. So ఇలా ఉన్నప్పుడు మనం డేటా అనాలిసిస్ కండక్ట్ చేస్తే కూడా వేస్ట్. సో ప్రాపర్ డేటా ఉండాలి, ప్రాపర్లీ ఫార్మాటెడ్ డేటా, ప్రాపర్లీ ప్రిపేర్డ్ డేటా ఉండాలి. అప్పుడు మాత్రమే యువర్ అనాలిసిస్ కెన్ బి యూస్ఫుల్ టు కంప్లీషన్, యూస్ఫుల్ టు కంక్లూడ్ అబౌట్ యువర్ టాపిక్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ డూ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇప్పుడు మనం కండక్ట్ చేసిన లినియర్ రిగ్రెషన్ అనాలిసిస్. బై యూజింగ్ లినియర్ రిగ్రెషన్ అనాలిసిస్ వీ కెన్ ఎస్టాబ్లిష్ these factors, how they are impacting this value. Okay, inna meeku explain chesinappudu itvanti data sets మీద అనలైజ్ చేసేటప్పుడు linear regression will not help. Maybe we are supposed to use logistic regression and we are supposed to use some kind of decision trees to conclude about the data. Okay, so that can be done using some other tools. We have various tools like Tableau ఒకటి ఉంది మనకి డెసిషన్స్ ట్రీస్ క్రియేట్ చేయడానికి. we got R language uses improve చేయొచ్చు. There are multiple ways we use. Okay, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి నెక్స్ట్ లెవెల్లో. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే, సో వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీసెర్చ్ అప్రోచ్, what is research strategy, and what is research method. Then you speak about data collection methods and data storing and data analysis. What kind of analysis we do, we can learn in the next stage. Okay, ఇప్పుడు మన ఇచ్చిన టాపిక్స్ ని బట్టి I explained you some things, some concepts like detective approach, survey approach or data analytics approach, and method వచ్చేసి quantitative research method. We have other methods also, right? For example, detective approach అంటే ఏంటి, proving theories. ఇంకో దానికి ఆల్టర్నేటివ్, దానికి ఆపోజిట్ ఏంటి, అబ్డక్టివ్ అప్రోచ్. అబ్డక్టివ్ అప్రోచ్ ఏంటి, సారీ, ఇండక్టివ్ అప్రోచ్. డిటెక్టివ్ కి ఆపోజిట్ ఇండక్టివ్ అప్రోచ్. ఇండక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి, which creates theories. We try to analyze data and we try to create some kind of theories out of it. Okay, so now abductive research అని ఉంటుంది. Abductive research అంటే it's a combination of inductive research and deductive research. ఇందులో రెండు టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ ఎప్పుడైనా మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం అబ్డక్టివ్ రీసెర్చ్ అంటాం. ఇప్పుడు మనం రీసెర్చ్ స్ట్రాటజీకి వచ్చాం అనుకోండి, సర్వే ఉంటుంది, ఇంటర్వ్యూ మెథడ్స్ ఉంటుంది, అబ్జర్వేషనల్ మెథడ్స్ ఉంటాయి. ఇలా there will be different types of methods, different types of research strategies that we use. నెక్స్ట్ వచ్చేసి ఏంటి,
research method. We have quantitative method, qualitative method, mixed method, experimental method, ఇలా different types of research methods ఉంటాయి. ఓకే, దాని తర్వాత డేటా కలెక్షన్ క్వశ్చనర్స్ యూజ్ చేయడం, ఇన్స్ట్రుమెంటేషన్, డేటా కలెక్షన్ టూల్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ యూ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దీస్ 3 areas. ఈ 3 areasని డిస్కస్ చేసిన తర్వాత వీ షుడ్ స్పీక్ అబౌట్ లీగల్, సోషల్ అండ్ ఎథికల్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ లీగల్లీ ఓకేనా కాదా, ఎథికల్లీ ఓకేనా కాదా, టెక్నికల్లీ ఫీజిబులా కాదా, సోషల్ కల్చర్స్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఫీజిబుల్లా కాదా, ఈ 4 కాన్సెప్ట్స్ ని వి విల్ బి ఎక్స్ప్లెయినింగ్. సో లీగల్ ఇష్యూస్ అంటే మనం కండక్ట్ చేసే రిసర్చ్ కి లీగల్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి? మేబీ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు పెస్టల్లో ఎకనామిక్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా, సమ్ కైండ్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ అంటే మనకి విచ్ ఇస్ అగైనెస్ట్ లా మనం ఏమైనా చేస్తున్నా కూడా, ఇఫ్ వీఆర్ కలెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ డేటా రిలేటెడ్ ద పీపుల్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దట్ కుడ్ హార్మ్ ద సొసైటీ, ఇటువంటి రీసెర్చెస్ మనం చేసేటప్పుడు వాట్ హ్యాపెన్స్, లీగల్ గా ఆబ్జెక్షన్స్ వస్తాయి అనమాట. వీఆర్ నాట్ సపోజ్ టు కంటిన్యూ దట్ రీసెర్చ్ అని. సో వీఆర్ సపోజ్ టు రివ్యూ లైక్ వెదర్ మనం చేసే రీసెర్చ్ ఇస్ దట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ లీగల్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్. మనం రివ్యూ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ వీఆర్ సపోజ్ టు రెస్పాండ్. So according to me, like whatever the research we do, like whatever the title I allocate it to you, and whatever the research documents that we submit to the most 99.9999% మనం చేసే ఏ రీసెర్చ్ కూడా లీగల్లీ ఆబ్జెక్షన్స్ ఏమి రావు అనమాట. సో మనం బేస్డ్ ఆన్ లీగల్ ఎలిమెంట్స్ ని ఫాలో అవ్వే రీసెర్చ్ చేస్తాం. సో we say that the kind of research we are doing, it does not involve in any criminal activities or it does not have any legal issues. So the project is legally sustained and legally possible to complete అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఎథికల్ కన్సిడరేషన్స్. సో ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటంటే లీగల్ ఎథికల్ కన్సిడరేషన్స్. ఇప్పుడు మనం చేసే రీసెర్చ్ కొన్ని అవుట్కమ్స్ రావచ్చు మనకి. సో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ లైక్ డిమార్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో వీఆర్ కండక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ వీ అండర్స్టూడ్ దట్ డిమార్ట్ ది క్వాలిటీ సరిగా లేదు అని చెప్పాను, లేదా లైక్ అది మనం రీసెర్చ్ చేసే టాపిక్ గురించే కాకుండా మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా తెలిసిందనుకోండి, ఆ రీసెర్చ్ డేటాని బేస్ చేసుకుని వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ బ్లాక్మెయిలింగ్ ద టార్గెట్ ఆర్గనైజేషన్ ఆర్ డిమాండింగ్ మనీ, ఇలా ఇటువంటి మనం ఏం చేయకూడదు అనమాట. సో దాన్ని మనం ఎథికల్ కన్సిడరేషన్లో ఒకటి అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్. సో లీగల్గా ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ప్లస్ ఎథికల్ ప్రాక్టీసెస్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఏంటి అంటే వీ డోంట్ కలెక్ట్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ whatever the information that is collected by us, that should be maintained securely. So ee type of information idi kuda manaki chaala important anamata. Danto paatu enti ante if you take like మనం రీసెర్చ్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం, ఆ లొకేషన్ సెక్యూరిటీ ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. దట్ ఆల్ కమ్స్ అండర్ ఎథికల్ కన్సిడరేషన్స్. అబోవ్ ఆల్ ఇప్పుడు మనకి వాట్ ఎవర్ ద రీసెర్చ్ వి ఆర్ డూయింగ్, అప్పుడు మనం లిటరేచర్ రివ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం కదా. ఆ లిటరేచర్ రివ్యూ కండక్ట్ చేసినప్పుడు వాట్ ఎవర్ ద లైక్ కంటెంట్ దట్ యూ యూస్ ఫ్రమ్ సమ్ XYZ ఆర్టికల్, ఆ ఆథర్ నేమ్ ని మనము రిఫరెన్స్ గా ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీఆర్ సపోజ్ టు అక్నాలెడ్జ్ ద వర్క్ దట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ అదర్స్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్ రావు అనే అతను రాసిన డాక్యుమెంట్ నుంచి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, యూ ఆర్ సపోజ్ టు అక్నాలెడ్జ్ హిమ్. సో దిస్ కంటెంట్ వాస్ టేకెన్ ఫ్రమ్ సమ్ XYZ ఆర్టికల్ అని మనం ఇన్ఫార్మ్ చేయగలగాలి. దో వీల్ రైట్ మనం సొంతంగా అర్థం చేసుకుని రాసినా కూడా. సో దట్ రీసెర్చ్ ఆర్టికల్ హెల్ప్డ్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ రైట్ అప్ సమ్ ఇన్ఫర్మేషన్, రైట్? సో యూ ఆర్ సపోజ్ టు గివ్ లిటరేచర్ రాసినప్పుడు ప్రతిసారి సైటేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఎథికల్ ప్రాక్టీస్. ఓకే, బేసిక్ ఎథిక్స్ అనమాట. ఏంటి, మనం వేరే వాళ్ళ రీసెర్చ్ యూజ్ చేసుకుని వెన్ వీ రైట్ ఇట్ వీఆర్ సపోజ్ టు కోట్ దేర్ నేమ్. అందుకే రిఫరెన్సెస్ ఇవ్వమంటాం. ప్లస్ ఇట్ హెల్ప్స్ మీ టు క్రాస్ చెక్ ఫ్రమ్ వేర్ యూ రోట్ ఇట్. సో దట్ ఈస్ ఎథికల్. సోషల్ ఫీజిబిలిటీ ఏంటి అంటే, సో మీరు రీసెర్చ్ చేసే రీసెర్చ్ ఇస్ దట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. సొసైటీకి ఏదైనా ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెట్టినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. యూ ఆర్ నాట్ సపోజ్ టు కంటిన్యూ దట్ రీసెర్చ్. సో 99.9999% of the researches that we do, they are very helpful to the society, and we develop those projects to improve social life. Okay, social life and society. So these researchers have good impact. It will have good impact on society, and these projects can be acceptable by the society. So socially it is feasible అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.
technical feasibility. So sometimes we write technical feasibility when we are working on some technological projects. So technical feasibility enti ante, so the project that is developed that should be implemented in particular area, right? Our technology anedi aa area lo feasible available unda leda manam, for example you are developing a maybe electrical project and అక్కడ మనకి మనం ఏ ఏరియాలో అయితే మనం అక్కడ ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం అక్కడ ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, సో ఆఫ్ నో యూజ్. Maybe like I explained you about internet technology, right? I want to have my own internet data center located in some XYZ village, but if that village does not have internet connectivity, or if it is difficult for me to get high speed internet to that village, that project will not be feasible because technologically it is not feasible because technology availability is not sure. So in that way we discuss each factor అంటే మీ టాపిక్ రిలేట్ చేసుకొని, సో లీగల్, ఎథికల్, సోషల్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా డిస్కస్ చేస్తాం. ఇఫ్ రిక్వైర్డ్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్ కూడా డిస్కస్ చేస్తాం. ఇఫ్ రిక్వైర్డ్ వి ఆల్సో డిస్కస్ అబౌట్ టెక్నికల్ ఫ్యాక్టర్. ఓకే, దిస్ ఇస్ ఆల్ యువర్ డాక్యుమెంట్. సో డెలివరబుల్స్ ఏముంటాయి మన ప్రాజెక్ట్కి డెలివరబుల్స్ ఎప్పుడైనా ఏముంటాయంటే, సో వీ స్పీక్ అబౌట్ డాక్యుమెంట్స్ దట్ వీ జనరేట్. లిటరేచర్ రివ్యూ డాక్యుమెంట్ ఇస్ ఇండిపెండెంట్ డాక్యుమెంట్ because the document is enough to prove your title. Next, survey documents or data set document, data analysis documents that contains various results, and final research document. Now manaki we got multiple documents, okay, that we submit as a part of completion of the research. Next, conclusion and adding references. This is how your research methodology framework will be continued. So now what I want you to do is, like, I allocated some XYZ topic on Saturday. So I want two people to work on each project. For example, there is the AML document and another document that is given in combination to two people. Okay, so already with literature review rasaru. So our literature review malli manaki helpful avutunda leda I'm not sure. So what I want you to do is, like, people ఎవరైతే మనకి like you share like research method section ఒకరు రాయండి and literature review section ఒకరు రాయండి. Okay, these two parts ని మీరు కలిపేసి conclusion recommendations finalize చేసుకోండి. Okay, so I want the people, like one day I allocated it, like you people know that. So each title కి సంబంధించి ఎవరెవరికి ఏమేమి కంటెంట్ వచ్చిందో వాళ్ళు ఆ టైటిల్ ని బేస్ చేసుకొని వర్క్ షేర్ చేసుకొని try to fix your document. If you have any questions, you just ask me now. Okay, so unmute and you can ask me a question if you want. Unara? Sir, unnam sir. Yeah, చెప్పండి one by one. Who is speaking? Sir, no question. Shruti sir. Shruti చెప్పండి. No sir, no question sir. Unnara అని అడిగేసరికి unmute చేశాను. Okay, right. See, you got AML allocated, right, for you and Vaishnavi, I guess. Yes sir. So what you do is, like, మీరు ఫస్ట్ లిటరేచర్ రివ్యూ సెక్షన్ ని డివైడ్ చేసుకోండి ఇద్దరు. సో ఫస్ట్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్ చేసుకోండి, థియరిటికల్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకొని ఆ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ని బేస్ చేసుకొని క్రియేట్ సమ్ గుడ్ లిటరేచర్ రివ్యూ. టైం బౌండెడ్ పెట్టుకోండి, ఒక 2.5 hours టైం బౌండెడ్ పెట్టుకొని జనరేట్ ఒక 1000 odd words, 1500 words I guess, right? So a nice introduction to the topic and some proper headings, proper theoretical framework, and దానికి లిటరేచర్ రివ్యూ జనరేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అగైన్ డిస్కస్ ఇంకొక 2.5 hours టైం, అంటే వి గాట్ 6:30 దాకా టైం ఉంది కాబట్టి ఒక 2 hours టైం తీసుకొని ఆ రీసెర్చ్ కి ఏం రావచ్చు, ఆబ్జెక్టివ్స్ ఏం రావచ్చు, రిస్క్ అసెస్మెంట్ ఏంటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఏమేమి సెక్షన్స్ వస్తాయి, యూ జస్ట్ డిస్కస్ అమంగ్ యువర్ సెల్ఫ్. సో వాట్ ఈస్ ఆప్టిమల్ ఫర్ దిస్ రీసెర్చ్ మెథడ్, అలా డిస్కస్ చేసుకొని యూ కంక్లూడ్, యూ రైట్ అప్ యువర్ రీసెర్చ్ మెథడ్ సెక్షన్. ఓకే. Okay sir. Yes sir. Understood, Vaishnavi? Yes sir. So with the discuss cheskoni, just try to address the document. Okay, so literature review should be done properly. Got it? Okay, so whatever you write, daniki literature review ante akkada ikkada gaandi manam while writing research methods also, manam direct ga nenu cheppanu correct gaani
మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అది కూడా కరెక్టే కానీ బట్ స్టిల్ యు ఆర్ సపోజ్ టు రీడ్ సమ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు దట్ ప్రాజెక్ట్ అండ్ రీసెర్చ్ మెథడ్స్ సంబంధించిన డాక్యుమెంట్స్. సో అవి మర్చిపోదు మళ్ళీ మీరు. ఓకే, రీసెర్చ్ మెథడ్స్ సెక్షన్ కూడా వి గివ్ రిఫరెన్సెస్. Okay, you talk to Shruti and try to finish this document. All right, already literature review చాలా వాటికి రాశారు, కాకపోతే I'm not sure like whether it is properly written or not. You just cross check based on the session. Okay, సార్ ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు కదా సార్. So literature review, see, నేను definitely చెప్తున్నాను కదా, it is not properly written. I can sense lot of mistakes and quality issues in your documents because మీరు మొత్తం సొంతంగా రాస్తున్నారు. You are not reading any documents. So that is not good అన్నమాట. అండ్ రిఫరెన్సెస్ మీరు తీసుకుంటే ఒక్కొక్క రిఫరెన్స్ వస్తుంది. There are no in-text citations. Okay, so see, main thing ఏంటంటే అండి మీకు అందరికీ చెప్తున్నాను, if people are taking lot of time to fix documents, so మీరు అంత టైం తీసుకొని కూడా వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ దట్ యు ఆర్ సబ్మిటింగ్ ఈజ్ నాట్ హ్యావింగ్ సచ్ క్వాలిటీ. మీరు అనుకున్నంత క్వాలిటీ, లైక్ ఒక 2-3 పీపుల్కి దే గాట్ సీరియస్ ఇంగ్లీష్ ఇష్యూస్. సో మిగతా 3-4 పీపుల్ ఎవరైతే బాగా రాయగలుగుతున్నారో వాళ్ళు దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ దే ఆర్ గివింగ్ సమ్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్. సో కంటెంట్ ఇంగ్లీష్ వరకు బాగానే ఉంటుంది కానీ కంటెంట్కి వచ్చేసరికి నాట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్. And you are not using proper sites, like manchi research documents check cheste you will get some good information, good knowledge, and you can give some quality document. So ఇప్పుడు నేను చదవాలనుకోండి, నేను చదవడం పెద్ద పని ఏం కాదు కానీ కాకపోతే ఏంటంటే now you write whatever you write today that I will be reading definitely. Okay, so because I need some proper referencing in your document. I keep on telling you, see, మీరు మొత్తం ఒక 700-800 words డాక్యుమెంట్ రాసి ఒక 1 రిఫరెన్స్ పెడతారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ సచ్ డాక్యుమెంట్స్? ఓకే, యు ఆర్ సపోజ్ టు గివ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ సపోజ్ టు రీడ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. మీరు ఫాస్ట్గా చేయాలి ఆ పని అంతా. మీరు ఒక ఆర్టికల్ ముందు పెట్టుకొని ఒక రోజంతా చదివితే ఇట్ వోంట్ వర్క్. సో మీరు రీసెర్చ్ చేయగలగాలి. మీ టైమ్ లైన్స్, మీ గోల్స్ అవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఐ మైట్ బి గివింగ్ యూ ఎ టాపిక్, ఐ మైట్ బి బ్రీఫింగ్ అబౌట్ ఇట్. ఓకే, దిస్ ఇస్ హౌ వీ షుడ్ రైట్ అని నేను బ్రీఫ్ చేస్తాను. బ్రీఫ్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ క్విక్గా ఫిక్స్ చేసి ఇవ్వాల్సింది మీరు. ఓకే, ఐ గేవ్ లైక్ మీకు రిఫరెన్సెస్ ఎక్కువ యాడ్ చేయాలని ఎన్నిసార్లు రివ్యూ చెప్పాను మీకు. సో నో బడీ డూస్ ఇట్. సెకండ్ సెన్స్ లైక్ 3 reference, 4 reference, 1 reference, 2 reference after writing 1000 words of content. I don't think there is a purpose of reading such documents. Okay, and it is not necessary to explain same concept again and again. ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా, ఈరోజు అందుకే మళ్ళీ లిటరేచర్ రివ్యూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ఫ్యూ డాక్యుమెంట్స్. మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యండి మీరు దేని గురించి రాస్తున్నారు. ఐఎమ్ రైటింగ్ అబౌట్ IoT డెఫినేషన్స్. రీడ్ 3 or 4 articles దట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ IoT. మేబీ మీరు రాస్తున్నది ఒకటే డెఫినేషన్ రాయొచ్చు కానీ యు ఆర్ సపోజ్ టు క్రాస్ చెక్ ఇన్ 3 to 4 డాక్యుమెంట్స్. మీరు అది చేయకపోతే మీరు ప్రైమరీ రూల్స్ ఆఫ్ రీసెర్చ్ ని మీరు డిసోబే చేస్తున్నట్టు. Okay, so whatever the performance you make, if you don't learn anything over here, you might be writing 2000 words, 3000 words. It is of no use. So we primary rules ni follow avalante mana whatever the rules that are set for literature, set research work una rules ni manam follow avakunda manam enta content generate chesina enta rasna waste. Okay, so maybe you end up learning nothing. Okay, so maybe ippudu manaki 3-4 months ayipindi, whatever you did is did, but at least now you learn how to write a literature review. Got it? So I want you people to give some best document today. Proper ga write up ivandi, teluskondi etla note chesukonan. I don't want the table. I want you to maintain that table because it helps you to write your content. Meer okasari table form chesina tarvata meer write up start cheste it should continuously meer rasesukovali meer content anta. Meer documentation mottham finish ayipovali. అర్థమైందా? ఒక ఈ టేబుల్ లైక్ సి ఎర్లీ డేస్ లో బై క్రియేటింగ్ దిస్ టేబుల్ లైక్ ఐ టేబుల్ దట్ ఐ షో, టేబుల్ చూపించాను కదా ఇందాక, ఇట్లా ఈ టేబుల్ వి యూస్ టు ప్రిపేర్ ఒక 2 hours 3 hours రీసెర్చ్ చేసి దిస్ కైండ్ ఆఫ్ టేబుల్ వి ప్రిపేర్ 2 hours అంతే, నాట్ మోర్ దాన్ దాట్. 2 hours దీన్ని రీడప్ ఇచ్చిన తర్వాత వన్స్ దిస్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ని సెపరేట్ గా పెట్టుకొని అండ్ వి క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. సో by looking at this document we can write lot of information. Okay, continuously if I type for 2 hours my target is done. In that way we used to write.
So now you practice, you should practice. See, most of the people say that we are experiencing difficulty in it. Nothing is difficult. Whatever the things that you are reading, you are trying to make a point of it. Whatever the important point you come across, you are making a note of it. It hampers, seriously, it helps you to perform good. Okay, so మీరు ఇప్పుడు ప్రాపర్ కంటెంట్ ఇవ్వండి. డెఫినెట్గా I will be reviewing it from today because we got nearly 35 to 40 research topics on which we are working. Maybe if possible we might get approved, like 3-4 projects మనకి approval కావచ్చు. Okay, so need a good understanding on topic. ఇప్పుడు మీరు నా టీం అనుకున్నాను కాబట్టి I want you people to perform like me and I want quality that I expect. మీరు అలా చేయకపోతే ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది మనకి. ఓకే, సో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఒక లాస్ట్ 3-4 వీక్స్లో వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ఐ గాట్, ఐ సీ. ఇప్పుడు మీలో ఎంతమంది చెక్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్. ఐ టోల్డ్ యూ క్లియర్లీ, ఒక పారాగ్రాఫ్ అంటే అట్లీస్ట్ 10 lines ఉండాలి. 3 lines 4 linesకి పారాగ్రాఫ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ సెన్స్ లైక్ మీరు హౌ మెనీ టైమ్స్ డూ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్? దిస్ ఆల్ విల్ బికమ్ కంప్లైంట్స్ అగైన్. ఓకే, సో need not explain the same thing again and again, right? Paragraph ante ila rayali, points ante ila rayali. You should know about it. Meer anni hurrylo rasestunaru, that is not good. Okay, edo fast ko 1000 words ichedam annattu rasam. Ippudu ninna meeku 600 word document ichanu kada. So first task finish cheyadaniki it took almost 1 day and half. Almost 3 o'clock 2 o'clock ki chaala mandi. So 600 words. Usually you people give, like I guess Nikita and Shruti gives 1000 words by afternoon every day. So sometimes intente meer atla panic ayipotalaga prati topic kuda common anni research topics manam edaina gani if you read it we can address it. So how you are reading it, what is your approach of doing research anedi, it means a lot. So this kind of approach should be followed whenever you are writing a theoretical content. This framework, this should be framed in your mind. You are starting a topic. A topic start cheyagane you should frame up your mind like these are the things that I follow, these are the tasks that should be addressed. So then meeku aa kashtam kuda lekunda I am giving you the headings, right? Side headings istunna, I am giving briefing. Enduku? So at least one day you will understand. So this is the approach that we need to follow to address the topic anedi meeku telustundi. Okay, so to make it simple, what I tell you is like, see, ఇంతవరకు ఏమైంది అయింది వదిలేయండి. ఇప్పుడు నేను నిన్న డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నిన్న ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. సో ఈ రోజు మాత్రం నాకు ఐ వాంట్ సమ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సి యూ గాట్ హాఫ్ డేలో హౌ మచ్ యూ క్యాన్ రైట్? అట్లీస్ట్ 2000 odd words if 2 people can contribute. సో మీరు రాసినంత వరకైనా కూడా ఐ వాంట్ సమ్ బెస్ట్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ యూ. ఓకే, అండర్స్టూడ్ టీమ్? ఉన్నారు అందరూ? సో I want you people to give some best content. మీరు ఏదో ఒకటి రాసేసి పంపించండి. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఉన్నారు అందరూ? ఇక్కడ మా ఇంట్లో పిల్లలు క్లాసులు వింటుంటే నాకు భయం వేస్తుంది. అందరూ ఆన్ చేసి ఏదైనా పని చేసుకుంటారేమో అని. ఓకే, సి లిటరేచర్ రివ్యూ రాయటం అనే కానీ ఏదైనా కానీ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ ఫ్రేమ్ వర్క్ అండి. మీరు ఒకసారి నేర్చుకుంటే మీరు దాన్ని వదిలిపెట్టలేరు అనమాట. అంటే మీరు మర్చిపోయి ఏదో ఒకటి రాయలేరు. ఇంకా యు ఆర్ సపోజ్ టు ఫాలో ఏ ఫ్రేమ్ వర్క్. ఓకే, అర్థమైందా? సో లిటరేచర్ రివ్యూ కంటెంట్ క్వాలిటీ లేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ బికాస్ దట్ ఈస్ ద ప్రైమరీ డాక్యుమెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్. అసలు ఇంగ్లీష్ వీక్ ఉందనుకోండి, ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఒకరిద్దరికి ఇంగ్లీష్ వీక్ ఉంది, దట్ ఈస్ ఓకే, ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. రిమైనింగ్ పీపుల్కి ఏమైంది? వై దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్? I understand that you people are at home, you have some other works also to do, but still మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మీరు ఒకసారి సిస్టమ్ ముందు కూర్చుంటే అట్లీస్ట్ ఒక కంటిన్యూస్ ఒక 2-3 hours మనం వర్క్ చేయకపోతే కంట్రిబ్యూషన్ ఏముండదు అందులో. ఓకే, మీరు డిస్టర్బ్డ్గా ఓకే ఫ్రీక్వెంట్గా డిస్టర్బ్ అయితే మీకు కనెక్టివిటీ ఉండదు కాన్సెప్ట్ మీద. రైటింగ్ 600 words ఇస్ ఆఫ్ నో యూస్. 1000 words per day ఏం రాసినట్టు, మనం ఏం రీసెర్చ్ చేస్తున్నట్టు? ఐ డోంట్ అండర్స్టాండ్. మనం ఊరికి కూర్చొని రాసినా కూడా ఊరికే ఒక నిమిషానికి ఒక వర్డ్ కొట్టినా కూడా పర్ ఈవినింగ్ ఎన్ని నిమిషాలు వర్క్ చేస్తున్నట్టు మనం? అంటే 8-6 48. మీరు నిమిషానికి ఒక అక్షరం కొట్టినా కూడా 480 words అవుతాయి మీకు.
అంటే గంటకి 60 అక్షరాలు కొట్టినా కూడా మీరు పర్ డే 480 వర్డ్స్ ఫిక్స్ చేయొచ్చు. మీరు డే మొత్తం కష్టపడి ఇంత రీసెర్చ్ చేసి గివింగ్ 600 వర్డ్స్ టు 1000 వర్డ్స్ అంటే మీరు నిమిషానికి ఒక 2 అక్షరాలు కొడుతున్నాం మనం అంతే. అలా చేసుకోకండి. జస్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు యువర్ రీసెర్చ్ షుడ్ బి ఫ్రేమ్డ్ లైక్ దిస్. ఫ్రేమ్ చేసుకున్నప్పుడు మీరు ఏం చదువుతున్నారు, మీ లాగ్ బుక్ లో మీరు ఏం ఇంక్లూడ్ చేసుకున్నారు, మీ రీసెర్చ్ టాపిక్ మీద మీరు ఏం తెలుసుకున్నారు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇట్ హెల్ప్స్ యూ. ఓకే, ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ యూ టు ఫిక్స్ యువర్ డాక్యుమెంట్ as quick as possible and within the time schedule. Okay, number 1. Number 2, ఇప్పుడు ప్రయారిటీ వర్క్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఐ కాంట్ గివ్ యూ ఇనఫ్ టైం. మేబీ ఒక 2 hours లో ఐ నీడ్ ఒక 300-400 వర్డ్స్ అనుకోండి. అప్పుడు కూడా మీరు క్విక్ గా పర్ఫామ్ చేయగలగాలి. ఇప్పుడు ప్రయారిటీ వర్క్ ఇప్పుడు గంటలో పేషెంట్ చనిపోతారు అన్న తర్వాత కూడా మనం మెల్లగా ఎక్కడి నుంచో దృష్టినగర్ నుంచి మెల్లగా నడుచుకుంటూ వస్తే కష్టం కదా. కారో బస్సో బైకో ఎక్కి రావాలి, కొంచెం స్పీడ్ అప్ చేయాలన్నమాట థింగ్స్. సో వెన్ ఎవర్ ఐ సే ఇట్ ఈస్ ఎ ప్రయారిటీ వర్క్, ఇట్ డ్రాగ్ అయిపోయి లాగ్ అయిపోతూనే ఉంటాయి. అలా చేసుకోకండి. ఓకే, సో లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ లిటరేచర్ రివ్యూ పార్ట్. ఐ వాంట్ టు టాక్ టు నిఖిత. కొంచెం మ్యూట్ చేసుకోండి అందరు. Nikita? Nikita, you there? Yes, sir. I'm there. So, yeah, who is your partner actually? On that day I shared some topic, right? Yes, sir. Depends on money laundering. Yeah, money laundering. Who is your partner? Rani? Yes, sir. Naku money laundering. Okay, so your partner is Rani. Okay, you both discuss about it. See, first మీరు literature review రాయండి, frame your timeline. See, ప్రతి వర్క్ కి timeline పెట్టుకోండి మీరు. So for example, let's make like maybe ఇప్పుడు పోస్ట్ లంచ్ స్టార్ట్ చేస్తారు అనుకోండి, మేబీ 1:30 to 2 o'clock స్టార్ట్ చేస్తారు అనుకోండి. By 4 o'clock we are supposed to contribute 500 words or 700 words అని ఒక టార్గెట్ పెట్టుకొని యూ సెగ్రిగేట్ యువర్ టాపిక్స్. యూ ఫ్రేమ్వర్క్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్ లో మనం ఈ టాపిక్ ఇంక్లూడ్ చేద్దాం, ఈ టాపిక్ ఇంక్లూడ్ చేద్దాం అని డిసైడ్ చేసుకోండి. ఓకే, సో డిసైడ్ చేసిన తర్వాత యూ షేర్ ఇట్ అమాంగ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. అయిపోయిన తర్వాత జస్ట్ టేక్ ఒక 15-20 minutes, discuss about it, like what are the concepts that we learned, or share your works and read them. Okay, so read up చేసిన తర్వాత you will understand it. Then you decide about what kind of research methodology you will be following. Okay, definitely data analytics approach వస్తుంది, data analytics strategy వస్తుంది మనకి. Okay, so start with literature review. After completing literature review, come back to me. Okay, talk to me once. Okay. Understood, right? ఇప్పుడు నేను చెప్పినది అర్థమైంది కదా మీకు? Yes, sir. మీరు కొంచెం క్విక్ గా ఉన్న వాళ్ళు స్పీడ్ గానే రాయండి. ఓకే, సో కొంచెం క్విక్ గానే ఉండండి. ముఖ్యంగా మీరు నిఖిత అండ్ శృతి, మీరు చాలా క్విక్ ఉన్నారు, మీరు ఆ క్విక్నెస్ అలాగే మెయింటైన్ చేయాలి. ఓకే, సో రిమైనింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఐ కెన్ సీ లైక్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అమంగ్ ఎవ్రీవన్ ఈజ్ ఇంప్రూవింగ్. కాకపోతే ఏంటి అంటే ప్రయారిటీ వర్క్స్ వచ్చినప్పుడు సి వీ డూ హ్యావ్ లైక్ ఐ డూ హ్యావ్ పర్సనల్ వర్క్స్, మన అన్ని ఉంటాయి, కానీ ప్రయారిటీ వర్క్ ఉన్నప్పుడు యువర్ అవైలబిలిటీ మ్యాటర్స్ ఎ లాట్ టు మీ. ఓకే, సో మీరు నాకు ప్రాపర్గా అందరూ రెస్పాండ్ అవ్వాలి, క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. నేను రెగ్యులర్గా పింగ్ చేయను మీకు. టాస్క్ అలొకేట్ చేసిన తర్వాత ఐ విల్ బి వెయిటింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే అంటిల్ యూ ఫినిష్ యువర్ వర్క్. వెన్ వీ గాట్ ప్రయారిటీ వర్క్స్ ఐ కంటిన్యూస్లీ పింగ్ యూ. మీరు అవైలబుల్ ఉండండి. ఇప్పుడు కూడా నేను రేపటి నుంచి నేను ఐ విల్ బి హ్యావింగ్ ఇనఫ్ టైమ్ టు టాక్ టు యూ గైస్ అండ్ వీ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ వీ కెన్ ఫినిష్ రిసెర్చ్ మెథడ్స్ ఒక 1 week 10 days. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ టాస్క్, జస్ట్ మీరు నేర్చుకోవాలి అంతే. ఓకేనా? So I make you understand data analytics, how to perform analysis, how to perform statistical analysis. ఇవన్నీ కూడా I will make you understand. Okay, I will ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు and you can use different tools based on your system configuration. What base చేసుకుని I might be sharing some kind of tools also. Right, so ఇప్పుడైతే లిటరేచర్ రివ్యూ స్టార్ట్ చేయండి. So let me check how better you view your content. So తర్వాత once you are done, just have a word with me. Then you can continue with your research method section. All right? Okay, sir. Chalo. Thank you. Any questions and meeta valaki? No questions, right? Chalo, I am signing off. All the best. Okay, take care of yourself. COVID ba ekko unnatundi, ha? Jagrata andaru. Okay na? Chalo, all the best. I will share these videos on YouTube and I will share those links too. Just cross check cheskondi if it is needed. All right? Right. Thank you, Andy.